सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్ష వీక్షణలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ చక్కగా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ఇంటి పెద్దవాళ్ళు కానీ ఆ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు మెయిన్గా ముఖ్యంగా చెప్పేటటువంటిది ఏంటవి? వ్రతాలు, ఏమైనా పూజలు చేసుకోవచ్చా అని చెప్తూ ఉంటారు. బలిహరణ చేసేటటువంటి పూజలు తప్ప మిగతా అన్ని వ్రతాలు, హోమాలు, నోములు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైనటువంటివి వరలక్ష్మి వ్రతాలు కానీ ఇంకా ఏవైనా కూడా చేసుకుంటే మంచిది. కాకపోతే ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని భార్య కనుక ఉండి ఆవిడకు ఎవరు పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ యొక్క దంపతులు ఇద్దరూ మాత్రం ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడానికి కొంత నిషేధం అనేటటువంటి విధించారు. ఎందుకు? కారణం ఏంటంటే ఇంట్లో కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే నిండు గర్భిణిగా ఉంటే ఆమె ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఈ పూజ మధ్యలో నుంచి లేవడం కష్టమవుతుంది. అంటే లేవకూడదు శాస్త్ర ప్రకారంగా. అలా లేస్తే ఆ యొక్క దోషం అనేటటువంటిది మనకు కలిగి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి నాయన అంటారు. మరి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు చేయవచ్చా అంటే, భర్త ఆ యొక్క అమ్మాయి దగ్గర ఉండి ఆమె జాగ్రత్త చూసుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ ఇంటి పెద్దలు, బంధువులు ఉంటే కనుక ఎవరైనా అమ్మాయి దగ్గర జాగ్రత్తగా సంరక్షణలో ఉంటే మిగతా వాళ్ళు ఈ వ్రతంలో పాల్గొనవచ్చును. ఎటువంటి దోషం ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చాలా మనకు విశ్లేషణ చూస్తే కనుక ఎన్నో అంశాలు తగులుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఇవి. అయితే ఏ విధంగా మరి వ్రతాలు చేసుకోవాలి అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు అంటే, మరి రోజుల తరబడి కాకుండా కొంచెం ఆ రోజులు అయిపోయేటట్లుగా ఒక 2-3 గంటలు ఇలా ఉంటే ఇబ్బంది ఉండదు. అలాగే ఆ అమ్మాయికి కూడా ఆ హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి రాకుండా ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే తద్వారా రాబోయేటటువంటి రోజులలో మీ కుటుంబం పైన ఒక కష్టం అనేటటువంటిది పడకుండా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా సుభిక్షంగా ఉంటారని శాస్త్రం చెబుతూ ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు.